ఎట్టకేలకు తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా విజయ్ నిన్న బాధ్యతలు చేపట్టారు. ఈ రోజున అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా కూడా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే విజయ్ ప్రభుత్వానికి పొంచి ఉన్న గండం అనేటువంటి చర్చలు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారినాయి. మరి నిజంగా అంటే విజయ్ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి గండం ఉంది, అసలు ఈ గండం అంటూ జరుగుతున్నటువంటి చర్చలు వెనక ఉన్నటువంటి అసలు కథ ఏమిటి? ఇవే అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకురాలు సూర్యదేవర లత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, విజయ్ ప్రభుత్వం అయితే కొలువు తీరింది, కానీ ఈ ప్రభుత్వం 3 నాళ్ల ముచ్చటే అన్నటువంటి చర్చలు కూడా జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కోసం ఎలాంటి తంటాలు పడ్డారు, ఏ రకమైనటువంటి మలుపులు తీసుకున్న ఇవన్నీ చూసాం. కానీ ఇప్పుడు విజయ్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వానికి గండం అంటే ఏ రకంగా గండం ఉండే అవకాశం ఉంది? అంటే ప్రభుత్వానికి విజయ్ అంటే ప్రమాణ స్వీకారం అయితే అయ్యింది. అంటే అంటారు కదా, ఇల్లు అలకంగానే పండగ అవదా అనేది, అట్లాగా ప్రమాణ స్వీకారం అయ్యింది. ఈ రోజునేమో వాళ్ళు మళ్ళా అసెంబ్లీకి వెళ్ళి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. రేపు పొద్దున్న నుంచి ఇంకా బల ప్రదర్శన, ఇది రేపంతా స్క్రోలింగ్ లో తమిళనాడు న్యూసే ఉంటది. ఎందుకంటే ఇక్కడ చాలా ఇప్పుడు ద్రవిడ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి చాలా స్ట్రాటజీస్ గా వెళ్తున్నాయి. అది కూడా కాకుండా స్టాలిన్ గారికి బాగా అనుభవం, రాజకీయ అనుభవం కానివ్వండి, ఆయన వయసు రీత్యా ఉన్న అనుభవమే కానివ్వండి, పాలిటిక్స్ లో ఉన్న అనుభవమే కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తే ఇంకా స్థిరంగా ఫస్ట్ నుంచి కూడా డిఎంకే, అన్నా డిఎంకే అనేది నాటుకుపోయినాయి. అది కూడా డిఎంకే అనేది ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఉంది ద్రవిడ పార్టీగా. తర్వాత దానిలో నుంచి వచ్చిన చీలికే అన్నా డిఎంకే. సరే, ఈ రోజున విజయ్ అధికారం చేపట్టడానికి సిపిఎం, సిపిఐ వాళ్ళు మద్దతు ఇస్తానని అయితే చెప్పారు. విసిఎం పార్టీ కూడా వాళ్ళతో ఉన్నదే, ద్రావిడ పార్టీ అయిన డిఎంకేతో ఉన్న పార్టీయే విసికే. ఈ 3 పార్టీలు కాంగ్రెస్ ఆల్సో. కాంగ్రెస్ అంటే ఇంకా ఫస్టే బయట వచ్చేసింది కాబట్టి డిఎంకే వాళ్ళు ముందే చెప్పేశారు, మేము ఇంకా నమ్మం అని చెప్పేశారు. ఇంకా దాన్ని పక్కకు పెట్టేస్తే ఈ 3 పార్టీలు 6 సీట్లు ఇచ్చారు. ఈ 6 సీట్లతో వీళ్ళు ఎంత వరకు సర్వే అవ్వగలుగుతారు, టీవీకే విజయ్ గారి పార్టీ ఎంత కాలం ఇది సర్వే అవుతుంది అనేది నమ్మకం లేని పార్టీ. వాళ్ళు మినిస్టర్ వద్దన్నారు, మినిస్టర్లు ఇస్తానని ఆఫర్ చేసినా వద్దని చెప్పారు. మేము మీ గవర్నమెంట్ కి మద్దతు ఇస్తాం, కానీ మేము ఇప్పుడున్న అధికారంలో మేము పార్టిసిపేట్ చేయము, మాకు అవసరం లేదన్నారు. మేము డిఎంకేతోనే ఉంటామని చెప్పారు. కానీ మళ్ళీ ఇంకోటి, ప్రజలకి వ్యతిరేకంగా నువ్వు ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏదైతే నెరవేర్చినప్పుడు మేము దాన్ని క్వశ్చన్ చేస్తాం అసెంబ్లీ పరంగా కూడా చెప్పారు. ఇంకా ఇప్పుడు అసెంబ్లీ పరంగా క్వశ్చన్ చేసేటప్పుడు బయట ధర్నాలు, ఎస్టేషన్స్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. దానిలో వాళ్ళు ఖచ్చితంగా పాల్గొంటారు. సిపిఐ, సిపిఎం వాళ్ళు, విసికే పార్టీ కూడా ఇంకెట్లాగో డిఎంకే చెప్తే వింటది కాబట్టి వాళ్ళు పాల్గొంటారు. ఇక్కడంతా ఒక స్ట్రాటజీ చూస్తే మనకు ఖచ్చితంగా ఇదంతా డిఎంకేనే నిన్న ప్రమాణ స్వీకారం చేయించింది. డిఎంకేనే నిన్న ప్రమాణ స్వీకారం చేయించి ఛాన్స్ ఇద్దాం. ఆయన ఆల్రెడీ చెప్తున్నాడు 6 months నేను టైం ఇస్తాను అని అన్నాడు. ఈ 6 months లో అంటే అలివి కాని హామీలు ఇచ్చాడు కాబట్టి ఆ హామీలు నెరవేర్చగలుగుతాడా లేదా అనేది ఒక ఇప్పుడు సందిగ్ధంగా ఆలోచిస్తున్నది మొత్తం తమిళనాడే కానివ్వండి మొత్తం. ఎందుకంటే నిన్న మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక సంతకాలు పెట్టారు, కానీ దానిలో ఒక 200 యూనిట్లు ఒక్కటే సంతకం పెట్టాడు. మిగతాదంతా ఖర్చు లేని సంతకమే. దానిలో ఏమీ ఖర్చు పెట్టే అంత సంతకాలు ఏముంది? డ్రగ్స్ గురించి యాక్షన్ తీసుకుంటామన్నారు, ఇంకోటి మహిళా భద్రత అన్నాడు. ఈ మహిళా భద్రతకి ఎట్లాగో ఖర్చు ఉండదు, మామూలుగా మొత్తం డిపార్ట్మెంట్ లో వాళ్ళే స్టాఫ్ ఉంటారు, దానికి ఏం పెద్ద ఖర్చు ఉండదు. డ్రగ్స్ గురించి అది గవర్నమెంట్ చేయాల్సిన పనే, దాని మీద ఇంకొంచెం స్ట్రాంగ్ గా యాక్షన్ తీసుకుంటారేమో. ఇక్కడ ఖర్చు అంతా అయ్యేది ఒక యూనిట్స్ కరెంట్ దీని గురించి. ఆ ఒక్క బిల్లు పాస్ అయింది. మిగతా వాటికి ఆయన చెప్పారు మొత్తం ఖజానా ఖాళీ ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవ్వరు మళ్ళా నెక్స్ట్ సీఎం అయినా చెప్పే మాట ఇదే, ఏ రాష్ట్రంలో అయినా ఇదే ఉంటది. అంటే మళ్ళా నిలబెడితే మళ్ళీ ఇన్కమ్స్ అనేది వస్తుంటే మళ్ళా ఖర్చులు అనేది ఉంటుంటది. అది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటది. సరే, అవన్నీ తెలిసే కదా ముందే మనకు ఇప్పుడు అపోజిషన్ వాళ్ళకందరికీ కూడా ఎంత బడ్జెట్ ఉంది, ఎంత ఆదాయం వస్తున్నాయి, ఇవన్నీ కూడా చూసుకొనే వాళ్ళ హామీలు ఇవ్వటం అనేది జరుగుతుంది. కానీ అంత హామీలు ఇచ్చేటప్పుడు ఆయనకు అవగాహన ఉండాలి. ఇంకా నిన్న మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నారు, నేనేమి దేవుణ్ణి కాదు, నేను వెంటనే అమలుపరచడానికి, కానీ కలిసికట్టుగా ఉంటే సాధించలేంది లేదు అని ఇట్లాంటి సినిమా డైలాగ్స్ అన్ని చెప్పారు. సరే, అది ఓకే, నమ్మటానికి నువ్వు దేవుడు కాదనేది తెలిసిన విషయమే, కానీ అంత హామీలు ఇవ్వకూడదు, ప్రజలకు అంత ఆశ పెట్టకూడదు. ఏదో రాంగ్ అని విజయ్ గారు ఏంటి ఆ సినిమాలో చెప్పినట్టు చేసేస్తారేమో అనే. అంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ ఏం తెలుస్తుంది బడ్జెట్ గురించి, ఎంత ఆదాయం ఉంది, ఎంత ఖర్చులు అవుతున్నాయి, నీ ఖజానాలో ఉందా లేదా, ఇవేం తెలీదు. అమ్మ విజయ్ సీఎం
అవ్వగానే 8 గ్రాములు బంగారం ఇచ్చేస్తారు, వాటర్ బిడ్డకి చేసేస్తారని చెప్పేసి పుట్టిన బిడ్డకి వెంటనే ఉంగరం వేసేస్తారు, ఇట్లా 40 సంవత్సరానికి 15,000 ఒక స్టూడెంట్ కి డబ్బులు ఇస్తారు, ఇట్లా అంతా అనుకునేటప్పటికి ఇంటర్మీడియట్ వరకు ఇస్తారు, +2 వరకు ఇస్తారని చెప్పారు. ఇవన్నీ ఇస్తారనేది అది ఇస్తారనే ఆశ ఉంటది కానీ వాళ్ళు బడ్జెట్ గురించి వీటి గురించి ఎవరైతే నాయకులు వాళ్ళు వచ్చే వాళ్ళు ఇచ్చే హామీలను బట్టి అది ఉంటది కానీ వాళ్ళు ఆశలు ఎక్కువ పెట్టేసి ఇవ్వకపోతే రేపొద్దున ఇవి అడ్వాంటేజ్ గా పార్టీలు డిఎంకే కావచ్చు అన్న డిఎంకే కానీ తీసుకొని అప్పటి నుంచి వ్యతిరేకత మొదలు పెడుతుంది. అదే ఇప్పుడు పద్దాక గవర్నర్ గారిని అన్నారు, వెళ్తే మమ్మల్ని పిలవలేదు ప్రమాణ స్వీకారానికి అని అన్నారు. ఆయన చెప్పింది అదే, ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసేది పెద్ద పని ఏం కాదు, అది చేపిస్తారు. కానీ రేపు మెజారిటీ లేకపోతే గవర్నమెంట్ పడిపోతే మళ్ళీ ఈ తతంగం అంతా మళ్ళీ వేస్ట్ కదా. ఆల్రెడీ మనం బెంగళూరులో చూసాం, కర్ణాటకలో చూసారు, కర్ణాటకలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగాయి కదా. సో దాని తాలూకానే వీళ్ళకి పక్క రాష్ట్రంలో జరిగింది ఇక్కడ ఎందుకు జరగకూడదు అనేది ఉంటది, అందరికి జరుగుతాయి కూడా. అంటే అసలు మనం దేశంలోనే ఇలాంటి ఒక పరిస్థితి, అంటే ఇలాంటి ఒక రాజకీయ పరిణామం ఎన్నడూ చూడలేదు. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్ గారు పడ్డటువంటి ఆప్సోపాలు కావచ్చు, లేదంటే ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టేటువంటి ఆ పరిస్థితులు దేశంలో ఎన్నడూ చోటు చేసుకోలేదు. కానీ ఇప్పుడు తమిళనాడులో కాంగ్రెస్, అలాగే సిపిఐ, సిపిఎం, తర్వాత విసికే ఇలాంటి పార్టీలన్నీ మద్దతు ఇస్తే అప్పుడు ఆ ప్రభుత్వం ఏర్పడింది. కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడానికి ఎవరు ముందుకు రాలేదు. మరి రేపొద్దున్న ఎంతకాలం వీళ్ళ మైత్రి ఉంటుంది? వీళ్ళలో ఏ ఒక్క పార్టీ పక్కకి వాళ్ళ మద్దతు ఉపసంహరించుకున్నా కూడా ప్రభుత్వం పడిపోతుంది. మరి ఇలాంటి ప్రభుత్వం పూర్తిగా అంటే 5 ఏళ్ల కాలం పాటు నిలబడుతుందని అనుకోవచ్చు. మీరు నిన్న చూస్తే ఒకటి అర్థమయ్యేది, మనం ప్రమాణ స్వీకారం అయిన తర్వాత విజయ్ గారు మాట్లాడారు, కానీ కాంగ్రెస్ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ గారు వస్తే ఓన్లీ ఒక దిష్టి బొమ్మలాగా పక్కన కూర్చోవటం సరిపోయింది కానివ్వండి, ఆయనకు మాట్లాడే ఛాన్స్ కూడా లేదు. అంటే వాళ్ళకి వచ్చిన సీట్లు 5 కావచ్చు, కానీ ఒక నేషనల్ వైజ్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రధానమంత్రి అభ్యర్థి ఆయనే ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది కదా. ఆల్రెడీ కొన్ని స్థానాలు ఉన్నాయి, ఎంపీ స్థానాలు 100 దాకా ఉన్నాయి. సో అలాంటి వ్యక్తిని ఒక దిష్టి బొమ్మలాగా కూర్చోపెట్టేయటమే కానివ్వండి, ఆయనకి కూడా ఏంటంటే డిఎంకేతో ఉండుంటే ఆ రెస్పెక్ట్ వేరుగా కనపడుతుంది, టీవీకేకి వచ్చేటప్పటికి ఆ రెస్పెక్ట్ వేరుగా కనపడుతుంది. ఆయన ఎక్కడ ఒక స్పీచ్ కూడా ఇచ్చింది లేదు. అంటే మేము సపోర్ట్ చేస్తున్నాం, మేము 5 ఏళ్ళు గట్టిగా నిలబడతాము, ఇట్లాంటివి ఏది కూడా కలిసికట్టుగా మేము పనిచేస్తామని కానివ్వండి ఎక్కడా కూడా ఆయన నోట్లో నుంచి ఒక మాట రాలేదు. ఆయనకి ఆ ఛాన్స్ అవకాశం కూడా ఇవ్వలేదు. ఇంకా ఏదైతే కొన్ని పార్టీలు లిస్టు పెట్టి చదివేశారు కానివ్వండి, అక్కడ వాళ్ళు కూడా ఉంటారని అయితే నమ్మకం లేదు. ఎందుకంటే డిఎంకే ఎప్పుడు చెప్తే వాళ్ళు అటు మారిపోతారు. సో నిన్ననే స్టాలిన్ గారు కౌంటర్ కూడా ఇచ్చేశారు, విషెస్ పెడుతూనే అదే విషెస్ పెట్టిన దానిలోనే ఆయన చెప్పాల్సింది అనుకున్నటువన్నీ చెప్పేశారు. అంటే అది మీకు ముందే తెలియదా, బడ్జెట్ ఎంత ఉంది ఏంటి అనేది, ఖజానా ఖాళీ అవుతుంది వస్తుంది అయిపోతూ ఉంటాయి, అది తెలియదా, ఇవన్నీ కూడా ఆయన చెప్పాడు. నేను దేవుడు కాదని ఇప్పుడే చెప్పి తప్పించుకుంటున్నావా అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే నిలకడగా అయితే 5 సంవత్సరాలు ఉంటుందని అయితే నమ్మలేం. దీనిలో ఏమైనా ఆయన అన్నాడీఎంకే ఏమైనా పొత్తుతో వెళ్లితే తప్ప, అన్నాడీఎంకే కలిస్తే ఒక స్థిరమైన ప్రభుత్వం అనేది ఉంటది. సో అన్నాడీఎంకేతో కలవనప్పుడు ఇది స్థిరమైన ప్రభుత్వంగా ఎప్పటికీ ఉండదు. ఆయనకి ఏంటంటే దినదినగండమే. అది ఏమిటంటే డిఎంకేతో వెళ్ళాలంటే బీజేపీ ఉంది, బీజేపీతో వెళ్తే మతతత్వ పార్టీ అని అంటాడు. సరే మతతత్వ పార్టీ అంటే ఇప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో ప్రజలు అన్ని మతాల్లో లేరా? ఒక తమిళనాడులోనే హిందువుల్ని వెలివేస్తున్నారా? అది ఆ మాట అనకూడదు అసలు. మతతత్వ పార్టీ అని అంటే ఇప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో అధికారాల్లో ఉన్నారు, వీళ్ళంతా ప్రజలు కాదా? సో బీజేపీలో వచ్చిన రాష్ట్రాల్లో హిందువులు అంటరాని వాళ్ళు అయ్యారా? సో అది కరెక్ట్ కాదు. సో మీరు మీకు మద్దతు కావాలా అడగాలా ఇచ్చేయాలి, కానీ మద్దతు ఏఐడిఎంకేతో వెళ్ళడం మాత్రమే మార్గం, లేదు అంటే మాత్రం విజయ్ గారి పార్టీ ఇక దినదిన గండం అన్న ఈ ప్రమాదాన్ని అయితే ఇక ఎదుర్కోక తప్పదు ఖచ్చితంగా. ఎందుకంటే డిఎంకే ఒక్కటే అంటే ఇప్పుడు దానికి ఒక 4 మినిస్టర్స్ ఇస్తారా, 5 ఇస్తారా, 6 ఇస్తారా, ఎన్ని ఇచ్చినా కూడా అండి అది ఒక స్థిరంగా పార్టీ, కొంచెం ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి అది ఒక్కటే ఇవ్వగలదు. సో మిగతా ఏ చిన్న చిన్న పార్టీలను పెట్టుకున్నప్పుడు ఎప్పటికైనా అది ఆ పార్టీ నిలబడదు, ఉండదు కూడా. ఈ 5 స్థానాలు కాంగ్రెస్ ఇచ్చింది, అది అసలు నిలబడే స్థానాలు కూడా కాదు, అది అసలు అవసరం లేనిది. నిన్ననే చూసాం మనం, అట్లీస్ట్ స్టాలిన్ గారికి 5 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఆ విలువ లేదేమో అనిపించింది. అట్లీస్ట్ ఆయనతో మాట్లాడించలేదు, ఏదో ఢిల్లీ నుంచి రప్పించి ఒక దిష్టి బొమ్మలా గుచ్చోపెట్టి పంపించడం అనేది చూసే వాళ్ళకి కూడా బాధగానే అనిపించింది. కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా అదే అనుకుంటారు కదా, ఎందుకు అసలు ఆయన వెళ్లాల్సిందే అవసరం లేదు, అక్కడే అనుకుంటే చిదంబరం గారినో ఎవరినో పంపించాల్సింది. సో అది లేకుండా ఆయన అంత దూరం నుంచి వచ్చిన పాప ఆయనకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు కదా అని అనిపిస్తుంది కదా. ఓకే, నమస్తే.